హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కోనసీమ విద్యార్థినులకు దక్కిన అరుదైన గౌరవం, రాష్ట్రపతి నుంచి ప్రశంస. జాతీయ యువ మార్పు తయారీదారుల రాష్ట్రపతి సదస్సుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని వివేకానంద స్కూల్ పిల్లలు అర్హత సాధించారు. గ్రామీణ ప్రాంతాల యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న 1M1B సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 15 మంది విద్యార్థులు ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మలికిపురం మండలం విశ్వేశ్వర రాయపురం గ్రామంలోని వివేకానంద స్కూల్ విద్యార్థినులు పెసల భువన, నల్లి రోజలిన్లు ఎంపిక కావడం విశేషం. వివిధ దశల్లో జరిగిన జాతీయ స్థాయి ప్రాజెక్ట్స్ సెక్షన్లలో ఆంధ్రప్రదేశ్ నుండి వివేకానంద స్కూల్ బాలికలు ఎంపిక కావడం హర్షణీయం. ఈ సందర్భంగా ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ 9వ తరగతి బాలికలు ఈ వేస్ట్ ప్రాజెక్టును వివరించి రాష్ట్రపతిచే ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారని స్కూల్ ప్రిన్సిపల్ పివివి వరప్రసాద్ తెలిపారు. ఈ బాలికలను ఈరోజు వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 1M1B ఫౌండేషన్ ఫౌండర్ మానవ్ సుబోధ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.